Hi everyone, welcome to Classmate Academy. So SSC CGL 2025 post preference part 2 video. సో లాస్ట్ వీడియోలో మనం లెవెల్ 7 జాబ్స్ ప్రిఫరెన్స్ డిస్కస్ చేసాం. ఈరోజు మిగతా ఓకే లెవెల్ 6, లెవెల్ 5 అండ్ లెవెల్ 4 జాబ్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇందులో మీరు ముఖ్యంగా మీరు చూసుకుంటే ఇక్కడ లెవెల్ 6. సో లెవెల్ 6 వచ్చేసి మనకి 4200 గ్రేడ్ పే అనమాట ఇవి మనకి. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ యూ కెన్ సీ 4200 గ్రేడ్ పే దట్ ఈస్ లెవెల్ 6 జాబ్స్. సో ఇందులో మనం ముఖ్యంగా వచ్చేసి బేస్డ్ అపాన్ యువర్ ప్రమోషన్ నెంబర్ 1, బేస్డ్ అపాన్ ద శాలరీ, అదర్ వన్ ఈస్ మన లొకేషన్, పోస్టింగ్ లొకేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక పోస్ట్ ఉంటుందండి, మీరు B20 చూడండి. సో B20లో వచ్చేసి మీకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అని ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ఇన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. అంటే ఇప్పుడు మనకి జిఎస్టీ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, జిఎస్టీ ఇన్స్పెక్టర్ కింద పోస్ట్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అంటారు. సో ఎవరికైతే పోస్ట్ వచ్చిందనుకోండి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, వాళ్ళకి అరౌండ్ 5 to 6 ఇయర్స్లో ప్రమోషన్ వచ్చేసి జిఎస్టీ ఇన్స్పెక్టర్ అవుతారనమాట. సో ఇందులో వచ్చేసి మీకు గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, అరౌండ్ 183 వేకెన్సీస్ ఉన్నాయి. కావాలంటే మీరు ఈ పోస్ట్ని ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 4-2 గ్రేడ్ పేలో మిగతా జాబ్స్ చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మీరు ప్రిఫర్ చేసుకోవాల్సిన జాబ్ వచ్చేసి డైరెక్ట్గా ఆఫీస్ సూపరింటెండెంట్. ఈ జాబ్ని ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు వచ్చేసి దీన్ని మనము సీనియర్ ఎవరైతే మనకి ట్యాక్స్ అసిస్టెంట్ ఉంటారో, సో ట్యాక్స్ అసిస్టెంట్ దానికి సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ వచ్చేసి మనకి ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్ట్ అనమాట. ఇది కూడా మనకి 4200 గ్రేడ్ పే, 4200 గ్రేడ్ పే. ఈసారి మనకి వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, 6626 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరైతే మనకి హైదరాబాద్ పోస్టింగ్ కావాలనుకున్నారు అనుకోండి, హైదరాబాద్లో దేర్ ఆర్ మోర్ దాన్ 250 వేకెన్సీస్ ఉన్నాయి. ఐ థింక్ 252 వేకెన్సీస్ ఉన్నట్టున్నాయి. సో హైదరాబాద్లో మనకి 250 ఉన్నాయి కాబట్టి ఎవరికైతే హోమ్ పోస్టింగ్ కావాలనుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఈ పోస్ట్ని ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా మంచి పోస్ట్, ఈ ఇయరే ఇంట్రడ్యూస్ చేశారు. గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి పోస్ట్ వచ్చేసి ఐఎమ్ టాకింగ్ అబౌట్ లెవెల్ 6. లెవెల్ 6లో నేను మాట్లాడుకుంటే, సో ఇందులో మనకి వేకెన్సీస్ చాలా తక్కువ ఉండడం జరిగింది మిగతా వాటిల్లో, ఎక్సెప్ట్ ఇందులో 183 ఉన్నాయి. తర్వాత మీకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో అసిస్టెంట్ వచ్చేసి అగైన్ 3 పోస్టులు ఉన్నాయి. సో అది మనకు కష్టం అవుతుంది. ట్రాయ్, అందులో కూడా 4-2 గ్రేడ్ పే ఉంటుంది. సో ఇందులో మీరు కొన్ని చూడొచ్చు, మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ అసిస్టెంట్ అని ఉంది కదా, ఏంటి జాబ్ ఏంటి అని. ఇందులో ఏం లేదండి, ఇప్పుడు మనం ఏఎస్ఓ అన్నాం కదా, ఏఎస్ఓ ఈస్ లెవెల్ 7 జాబ్ అనమాట. ఇది లెవెల్ 7 జాబ్. సో దీ పోస్టే దీనికి అసిస్టెంట్ అంటారనమాట. సో అసిస్టెంట్ వచ్చేసి లెవెల్ 6 జాబ్. అంటే అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రమోట్ అయ్యి ఏఎస్ఓ అవుతారు. సో ఇది వచ్చేసి మనకి లెవెల్ 6 జాబ్, ఇది వచ్చేసి మనకి లెవెల్ 7 జాబ్ అనమాట. మన 5 to 6 ఇయర్స్ ప్రమోషన్ ఉంటుంది. సో నేచర్ ఆఫ్ ద వర్క్ లోడ్ ఎలా ఉంటుంది అంటే, ఏఎస్ఓ మొత్తం డెస్క్ జాబే ఉంటుంది, ఆఫీస్ వర్కే ఉంటుంది. సేమ్ అసిస్టెంట్ కూడా మొత్తం డెస్క్ జాబ్, ఆఫీస్ వర్కే ఉంటుంది అనమాట. సో ఇలాంటి నేచర్ ఆఫ్ వర్క్ ఈస్ బోత్ ఆర్ సేమ్. సో మీరు దాన్ని బట్టి మీరు ఆప్ట్ చేసుకోండి, మీకు ఏ డిపార్ట్మెంట్లో కావాలి అనేది ఇంకా ప్యూర్లీ మీ ఇష్టం కిందికి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అగైన్ అసిస్టెంట్ 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 అసిస్టెంట్. సో ఇవన్నీ అసిస్టెంట్ వచ్చేసి ఏఎస్ఓ కింద జాబ్స్ అనమాట. సో ఇది మినిస్ట్రీ వైస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ చూసుకుంటే హైదరాబాద్లో వచ్చే ఛాన్స్ ఉంది మనకి. ఇక్కడ ఒకటి హైదరాబాద్లో ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వచ్చేసి ఎక్కడైతే మీకు మైన్స్ ఎక్కువగా ఉంటాయో, అంటే ఇప్పుడు చోటనాగ్పూర్ ప్లాట్యూ రీజన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అలాంటి ప్లేస్లో ఎక్కువగా జాబ్ వచ్చే, అంటే వేకెన్సీ ఎక్కువ ఉంటాయి, అక్కడ జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. మిగతా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఓన్లీ ఒకటే వేకెన్సీ ఉంది. సో అది మీరు లాస్ట్లో పడేయచ్చు ఆ ప్రిఫరెన్స్ని. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంది, అందులో కూడా అసిస్టెంట్ డెస్క్ జాబే ఉంటుంది. సో దర్ ఆర్ 18 వేకెన్సీస్. అవన్నీ మీరు తర్వాత ప్రిఫర్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీరు లెవెల్ 6లో వచ్చేసరికి మీరు ఆఫీస్ సూపరింటెండెంట్ ఫస్ట్ పిక్ చేసుకోండి, హోమ్ పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. లేదు ఆ తర్వాత వచ్చేసి మీరు జిఎస్టీ చెప్పే కదా, జిఎస్టీలో మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉందని, అది మీరు ప్రిఫర్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా మిగతా మీ గివ్ దట్ అకార్డింగ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, చాలా హెక్టిక్ జాబ్ ఉంటుంది, చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది. సో నాకు అంత జాబ్ వద్దు, ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది, నేను తిరగలేను అనుకున్న వాళ్ళు దీన్ని కూడా లాస్ట్లో ప్రిఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు లెవెల్ 6 అయిపోయిన తర్వాత మీకు ఇందులో కూడా చూడొచ్చు, సెన్సస్ కమిషనర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అగైన్ స్టాటిస్టికల్ ఇన్విజిలేటర్ గ్రేడ్ 2 ఉంది. అగైన్ లెవెల్ 6 118 జాబ్స్ ఉన్నాయన్నమాట. సో తర్వాత మీరు పోస్ట్ ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందంటే CGDA, దట్ ఈస్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్. ఇది ఆడిటర్, కానీ ఇది లెవెల్ 5 జాబ్. సో లెవెల్ 5 అంటే ఏంటంటే మీ గ్రేడ్ పే వచ్చేసి 2800 గ్రేడ్ పే, వెరస్ లెవెల్ 4 వచ్చేసి 2400 గ్రేడ్ పే. సో ఇదంతా గ్రేడ్ పే మీద ఉంటుందన్నమాట.
సో ఇది ఇంచుమించు బేసిక్ పే 30,000 ఉంటుంది. ఇది కూడా మీకు ఇంచుమించు బేసిక్ పే వచ్చేసి అరౌండ్ ఒక 25,000 ఉంటుంది అనమాట. అది కొత్త పే కమిషన్ కాదు, పాత పే కమిషన్ ప్రకారం అనమాట. సో ఇందులో CGDA ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో హైదరాబాద్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కూడా, ఎందుకంటే వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. 1174. సో మీకు ముఖ్యంగా మీకు సికింద్రాబాద్లో రావచ్చు. ఎస్ వీఆర్ హ్యావింగ్ ఇన్ సికింద్రాబాద్, లేకపోతే మన కంచన్ బాగ్ ఉంది కదా, మిదాని, కంచన్ బాగ్, సంతోష్ నగర్, ఆ ఏరియాలో కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎస్, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, వేకెన్సీ ఎక్కువ కాబట్టి. ఇంకో మీకు ఏంటంటే ఇది డిఫెన్స్ కిందకి వస్తుంది కాబట్టి మీకు డిఫెన్స్లో దొరికే పర్క్స్ కూడా మీకు దొరుకుతాయి అనమాట. లైక్ క్యాంటీన్ ఫెసిలిటీ, వాటర్స్ అలాంటివి కూడా దొరుకుతాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మీరు యూ కెన్ ఆప్ట్ ఫర్ అదర్ లైక్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇందులో మీకు అరౌండ్ 36 ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి మీకు అగైన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మీకు కొంచెం హెక్టిక్గా ఉంటుంది. 6 days జాబ్ 6 days చేయాలి కాబట్టి మీరు కొంచెం లాస్ట్లో ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఆ తర్వాత వచ్చేసి మీకు మళ్ళీ ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాం. ఇందులో మీకు మళ్ళీ అగైన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అని ఉంటుంది. లెవెల్ 5 జాబ్ ఇది కూడా. సో ఇది ఈస్ ఆల్సో హ్యావింగ్ 180 వేకెన్సీస్, గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. కానీ ఇది మీకు CGDA తర్వాత ఆప్ట్ చేసుకుంటే మంచిది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు లెవెల్ 4 జాబ్స్లో. సో లెవెల్ 4 జాబ్స్లో మీకు అన్ని డిపార్ట్మెంట్లో సేమ్ వేకెన్సీస్ లేవు. సో అందులో ఇట్స్ బెటర్ టు మనకు హోమ్ పోస్టింగ్ కావాలి, హైదరాబాద్ కావాలి, లేకపోతే తెలుగు స్టేట్స్లో ఎక్కడన్నా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ట్యాక్స్ అసిస్టెంట్ తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, ట్యాక్స్ అసిస్టెంట్ CBIC, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్, మీకు అరౌండ్ 771 వేకెన్సీస్ ఉన్నాయి. సో హైదరాబాద్కి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలానే కూడా అగైన్ ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మీకు 1294 వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. సో డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మన హోమ్ పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మిగతా అవన్నీ సింగిల్ డిజిట్ వేకెన్సీస్ ఉన్నాయండి. సో అది మీరు ఏంటంటే జనరల్లీ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అంటే మళ్ళీ ఢిల్లీ పోవాలి, అక్కడ ఎందుకు చేసుకోవడం అని. ఫర్ ఎగ్జాంపుల్ బ్రో ఉంది. బ్రో వచ్చేసి మీకు ఎక్కువగా ఏవైతే కంట్రీస్తో మనకి బార్డర్ షేరింగ్ ఉంటుందో అక్కడ వీళ్ళు రోడ్స్ వర్క్ ఉంటాయి. సో మనకు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్. అంత దూరం ఎందుకులే అనుకుంటే దీన్ని ఆప్ట్ చేసుకోవద్దు. సో డైరెక్ట్గా మీరు ట్యాక్సెషన్ పెట్టుకోండి, మీకు ట్యాక్సెషన్ వచ్చేస్తుందో పని అయిపోతుంది. సో ఇవన్నీ మీరు లాస్ట్లో పెట్టేస్తుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో మీరు లెవెల్ 4లో అయితే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ట్యాక్స్ అసిస్టెంట్ ఐదర్ ఇన్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇంకా మిగతావన్నీ మీకు ముందే చెప్పే కదా, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ మీకు హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కానీ అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్ అన్ని పోస్ట్లే ఉంటాయి కాబట్టి యూ కెన్ సెలెక్ట్ రిమైనింగ్ పోస్ట్ యాజ్ వెల్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ టు ద ఇన్స్టిట్యూట్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ విత్ అస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.